ఇందులో కూడా ఏదో ఇస్తున్నాను నా యాసి నా బీసీ నా మైనారిటీ ఏదో చెప్తా ఉన్నాడు. కానీ ఎవరు దాడి చేసినా ఎవరు హత్యా ప్రయత్నం చేసిన దానికి మేము వ్యతిరేకులం. అధికారం అంతా సీఎం గారి చేతిలోనే ఉంది, కానీ ఎమ్మెల్యేల చేతిలో ఎక్కడుంది? అట్లాగే మిత్రపక్షాలను కలుపుకొని పార్లమెంట్లో దాదాపుగా 200 మంది మిత్రపక్షాలు వాళ్ళ స్ట్రెంత్ 303. అంటే వైన్స్లోనే ఒక రకంగా ఉండదు, బార్లోనే ఒక రకంగా ఉంటుంది, ఆ రకంగా జరుగుతుంది. ఇందులో కూడా ఏదో ఇస్తున్నాను నా యాసి నా బీసీ నా మైనారిటీ ఏదో చెప్తా ఉన్నాడు. కానీ ఎక్కడ కూడా ఆయన ఇచ్చేది ₹1 అయితే తీసుకునేది ₹10. ఇన్ని రకాలుగా ఏదైనా సరే ప్రతిదీ రేటు పెంచేసి ప్రతిదీ ఎవరైనా ₹1 ఇచ్చేసి ₹10 తీసుకోవడం అనేది అది ఆయనకి ఇంకో ₹9 ఆయనకే లాభపడదు తప్ప ఎవరికి ప్రజలకైతే ఏమాత్రం లాభం అయితే లేదు. అన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నాను అంత. ఇప్పుడు ₹10 ఏమో తీసుకుంటున్నాడు, ₹1 ఇస్తున్నాడు. అది ఎట్లా అవుతుంది? ₹9 పోతున్నాయి ఆల్రెడీ. ఒక్కొక్కరికి ఈ రాష్ట్రానికి ఒక్కొక్కరికి ఒక వ్యక్తి మీద ₹2 లక్షల దాదాపుగా అప్పు ఉందని విశ్లేషణ చెప్తా ఉన్నారు. మాకైతే అంత అవగాహన లేదు, చెప్తా ఉన్నారు. చెప్తే మేము కూడా వింటా ఉన్నాం. ఆటో వాళ్ళకి 10,000 వేసాడు, 25,000 తీసుకున్నాడు. ఇంకా 15 వాళ్ళకి లాభంగా. 10 వేసిన మాట వాస్తవమే, 15 తీసుకున్న మాట వాస్తవేగా. ఏమన్నా గతంలో చంద్రబాబు నాయుడు ఈ రోడ్ ట్యాక్స్ అనేది ఒకటి ఉండేది. అసలు ఆ ట్యాక్స్ కట్టకపోతే ప్రమాదకరం కేసులు మాకు రాసేవాళ్ళు. 20,000 రాసేవాళ్ళు, 25,000 రాసేవాళ్ళు. అసలు అదే లేకుండా చేశాడు. ఆ రోడ్ ట్యాక్స్ కట్టకుండా చేశాడు మాకు ఆయన ఉండగా. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన దళితుల పరిస్థితి చాలా దుర్భరంగా ఉంది. నవరత్నాలు పథకాలు ఇస్తున్నాడు, కానీ మాకు రావాల్సిన సెంట్రల్ స్కీమ్ సప్లై నిధుల్ని డైవర్ట్ చేసి అందరికీ పంచుతున్నాడు. ప్రత్యేకంగా ఆర్థికంగా సామాజికంగా అన్ని రంగాల్లో దళితులు వెనకబడి ఉన్నారు. దీనికి ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి చాలా అన్యాయం చేస్తున్నారు. యువతకి ప్రధానంగా ఒక ఉపాధి సంబంధించింది కూడా ఏమీ లేవు. నిరుద్యోగులు ఈరోజు దళిత యువకులు చదువుకొని ఎంఏలు, పిహెచ్డీలు, డాక్టర్లు, ఇంజనీర్లు చాలామంది చదువుకొని ఖాళీగా ఉన్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఉపాధి చూపించకుండా, ఉద్యోగాలు చూపించకుండా ఏదో డబ్బులు ఇస్తున్నాము, ఏదో పంచుతున్నామని ప్రలోభ పెడుతున్నాడు. ఇది కరెక్ట్ కాదు. మేనమామ లేదు, ఏం లేదు. మేనమామని అడ్డం పెట్టుకొని చాలా దుర్మార్గం చేస్తున్నాడు. దళితుల్ని చంపి డోర్ డెలివరీ చేశారు. దళితులను అనేక మంది ఈ రాష్ట్రంలో 100,000 మంది చంపినా కూడా ఇంతటి జగన్మోహన్ రెడ్డి ఖండించడం కానీ పోలీసుల మీద చర్య తీసుకోవడం కానీ ఎలాంటి చేయలేదు. చంపిన వాడిని ఇంకా సన్మానం చేసి పూలిచ్చి ఆహ్వానం ఇచ్చారు. చాలా దుర్మార్గమైంది, నీచమైన సంస్కృతి. కోడికత్తి సీను నీ సాక్ష్యం చెప్తే పాప 5 సంవత్సరాల నుంచి జైల్లో ఉంది. ఈ రోజు ఆ కుర్రోడు అమ్మ కానీ వాళ్ళ అన్నయ్య కానీ అమ్మ నిరాదీక్ష చేస్తున్నారు. కోడికత్తి సీన్ అనేది మేము దాన్ని ఖండిస్తాం. దాడులు చేయటం, ఇవన్నీ చేయటం చట్టపరంగా, లీగల్ పరంగా, చట్టపరంగా కోర్టుకు హాజరు కావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎవరు దాడి చేసినా, ఎవరు హత్యా ప్రయత్నం చేసిన దానికి మేము వ్యతిరేకులం. అంతేగాని కోడికత్తి సీన్కి సపోర్ట్ చేయటం, మల్లెల బాబ్జీ లాంటి ఎన్టీ రామారావు మల్లెల బాబ్జీని అలా ఎంకరేజ్ చేశాడు. జగన్మోహన్ రెడ్డి కూడా కోడికత్తి సీన్ని వాళ్ళు ఎంకరేజ్ చేస్తే వాళ్ళ రాజకీయ ప్రయోజనం కోసం దళితులే ప్రలోభిస్తున్నారు. ఈ 40 సంవత్సరాల నుంచి దళితులనే ఉపయోగించుకున్నారు. వీళ్ళ అమాయకత్వాలు చేస్తున్నారు. దీన్ని మేము ఖండిస్తున్నాం. అంటే ఇప్పుడు ఆ కుర్రోడు సాక్ష్యం చెప్పడానికి కూడా కోర్టుకు రమ్మంటే రావట్లేదని, నా మీద దాడి జరిగిందని చెప్తున్నా కానీ రమ్మన్నా కానీ రావట్లేదు. ఎన్ఐఏ వాళ్ళు పూర్తిగా దర్యాప్తు చేశారు. ఎక్కడ విషయం బయటపడద్దో ఇప్పుడు కోర్టుకు వెళ్తే రేపు కేసు వీగిపోద్ది. ఇదంతా డ్రామాని ప్రజలకి ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఇప్పటికే చెప్పారు. ప్రజలకు కూడా అవగాహన అయింది. రాబోయే రోజుల్లో నువ్వు మూల్యం చెల్లించుకుంటావు జగన్మోహన్ రెడ్డి గారిని చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు 2014 ఎన్నికల్లో పోటీ చేసిన తర్వాత ప్రజలు యావత్తు అతను గెలిపించాలని ప్రయత్నం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన మేరకు, అతని శక్తియుక్తుల మేరకు ఓడిపోవడం జరిగింది. ప్రజల కసితో 2019 ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని జగన్మోహన్ రెడ్డి గారు ఊహించిన దానికంటే ఎక్కువ ఓట్లు వేయడం, ఎక్కువ సీట్లు ఇవ్వడం జరిగింది. కానీ ప్రజల ఆలోచన, లేకపోతే ఆ రోజు ఆయన చెప్పింది ఏంటంటే అనేక మందికి అవకాశాలు కల్పిస్తాను, జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తాను అనే ఆలోచనలో ఉన్నారు. కానీ ఒక సంక్షేమ పథకాల విషయంలో తప్ప చదువుకున్న వేలాది మంది ఉద్యోగులకి, లక్షలాది మంది ఉద్యోగులకి ఉద్యోగాలు ఇవ్వడంలో ఫెయిల్ అయ్యాడు. ఉద్యోగం అంటే 2-3 రకాలు. ఒక ఉద్యోగం ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగం, రెండో ఉద్యోగం ఏంటంటే ఫ్యాక్టరీలో, ఇండస్ట్రీస్లో ఉద్యోగం, మూడో ఉద్యోగం ఏంటంటే ఉపాధి కల్పించడం. కానీ వీటి వైపు మనసు పెట్టలేదు ఆయన. ఎక్కడ ఇండస్ట్రీస్ రావడంలో కానీ, ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం కానీ, ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇవ్వడం కానీ, లేకపోతే ఉపాధి కల్పించే విషయంలో అతను 100% ఫెయిల్ అయ్యాడు. కానీ అతను డిఫెన్స్ ఏంటంటే అతను ఏం చెప్పుకుంటాడంటే నేను సచివాలయాన్ని బట్టి దాదాపుగా 1,00,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారని చెప్తాడు. కానీ సచివాలయ ఉద్యోగం దాని గౌరవప్రదమైన ఉద్యోగం. అది కేవలం
ఒక రాజకీయ కోణంలో మీరు సచివాలయాన్ని పెట్టుకొని ఆ గ్రామాల్లో మీరు పట్టు ఏర్పరచుకోవడం కోసం పెట్టింది తప్ప అది ఉద్యోగం కింద కాదు. వాస్తవానికి మీ ఆలోచన 100% కరెక్ట్ అయింది. సచివాలయంలో మీరు పెట్టుకున్న ఉద్యోగాలందరూ మీరు వైసీపీ కార్యకర్తలుగానే పనిచేస్తూ ఉన్నారు. అది ఉద్యోగం ఎలా అవుతుంది? 10,000 15,000 ఇచ్చే ఉద్యోగం అంటే అట్లా అది కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు అలా చేయడం. ఇప్పుడు సార్ పాదయాత్ర చేసేటప్పుడు నాకు ఎంపీలు ఇవ్వండి, నేను ప్రత్యేక హోదా తీసుకొస్తాను, అది ఇది అని చెప్పారు. ఈరోజు ప్రత్యేక హోదా గురించి మాట్లాడితే ఒక మాట మాట్లాడదాని మీద ఉంటారు. ఇది చాలా జగన్మోహన్ రెడ్డి గారి 100% ఫెయిల్యూర్. ఎందుకంటే ఇంతమంది ఎంపీలు ఇచ్చిన తర్వాత ఒత్తిడి తేవాల్సింది పోయి నిరంతరం ఒత్తిడి తేవాలి. దాదాపుగా 5 సంవత్సరాలు కొన్ని వందల సార్లు ఒత్తిడి చేయొచ్చు, అనేక సార్లు ధర్నా చేయొచ్చు, అనేక సార్లు ఒత్తిడి చేయొచ్చు, అనేక కేంద్రంలో మెమరాండం ఇచ్చి చేయొచ్చు. అట్లాగే మిత్రపక్షాలను కలుపుకొని పార్లమెంట్లో దాదాపుగా 200 మంది మిత్రపక్షాలు వాళ్ళ స్ట్రెంత్ 303 బీజేపీ స్ట్రెంత్ అంతా కలిపి 303. తక్కిన వాళ్ళంతా ప్రత్యేక హోదాకి ఇవ్వడానికి 200 మంది సిద్ధంగా ఉన్నారు, ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీ. మీరు వాళ్ళందరినీ కలుపుకొని పోరాటం చేయడంలో ఫెయిల్ అయిపోయారు. అందుకని ప్రత్యేక హోదా రాలేదు. ప్రత్యేక హోదా వస్తే కొన్ని వందల ఫ్యాక్టరీలు ఆంధ్రప్రదేశ్లో పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. దానికి కావాల్సిన వనరులు వసతి కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అయిపోయారని నూటిగా చెప్పచ్చు. సార్ వైజాగ్లో ఆయన మీద దాడి జరిగిందని ఒక సీను అనే అతన్ని అరెస్ట్ చేశారు. ఇప్పుడు దానికి కోర్టుకు వెళ్ళి సాక్ష్యం చెప్పడానికి ఇప్పటివరకు ముఖ్యమంత్రి రాకపోవడంపై మీ అభిప్రాయం? అది కోర్టులో సాక్షాత్తు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉండగా, పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి ఉండగా కోర్టుకు వెళ్ళడం, వాళ్ళు చెప్పడం, రికార్డ్ చేయడం జరిగింది. దాని మీద తీర్పులు చెప్పారు. కానీ ఒక మామూలుగా 28 ముఖ్యమంత్రులు, ఒక ముఖ్యమంత్రి గారు, ఒక చిన్న ముఖ్యమంత్రి, 13 జిల్లాల ముఖ్యమంత్రి, దాన్ని 26 చేసుకుని 26 జిల్లాల ముఖ్యమంత్రి గారు కోర్టుకు రాకపోవడం, అతనికి సీను అనేవాడిని, సీను అనే అతనికి ఆ కోడికత్తి కేసులో సుమారుగా శిక్ష వేసినా కూడా 2-3 ఏళ్ళ కంటే ఎక్కువ ఒకవేళ నేరం రుజువైతే. కానీ దాదాపుగా 5 సంవత్సరాల బట్టి అతను జైల్లో ఉండడం. అది పైగా మీరు బైబిల్ చదువుతారు, ఒక జీసస్ క్రైస్తు గురించి తెలుసు, మరి వారు చెప్పిన సందేశాన్ని కూడా మీరు కనీసం లెక్క పెట్టకుండా, మీకు ఉదాహరణకి రాజీవ్ గాంధీ హత్య కేసులో ముద్దాయిలందరినీ జైలుకి వెళ్ళి పలకరించి వచ్చారు. ప్రియాంక గాంధీను రాహుల్ గాంధీ గారు వాళ్ళకి క్షమాభిక్ష పెట్టమని అడిగారు. ఏమవుతుంది? చిన్న కోడి కత్తి కేసులో మీకు తగిలిన చిన్న దెబ్బ ఎంత, కింద పడితే స్కూటర్ నుంచి కింద పడితే, సైకిల్ నుంచి కింద పడితే దెబ్బ తగిలితే 5 సంవత్సరాలు శిక్ష వేయడం మానవత్వం అనిపించుకుంటుందా జగన్మోహన్ రెడ్డి గారు? అది కరెక్ట్ కాదు. ప్రజలు ఇప్పుడు తిరుగుబాటు చేస్తున్నారు. చివరి రోజుల్లో మీ పైన ఇప్పుడు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. అనేక వాల్ పోస్టులు వెళ్తున్నాయి ఇప్పుడు రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో కోడికత్తి సీన్ గురించి, మీ ప్రవర్తన గురించి. అంత దాకా ఎందుకు తెచ్చుకుంటున్నారు? మీరు రాజశేఖర రెడ్డి గారు అయినా ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు, వాళ్ళ బిడ్డ. మీకు ఇప్పటికీ మీరు వైసీపీలో ఉన్నా, లేకపోతే కాంగ్రెస్ పార్టీని పూర్తిగా వ్యతిరేకిస్తున్నా, షర్మిలాని మీరు ఇంకేదన్నా అన్నా కూడా మీరు రాజశేఖర రెడ్డి గారి కొడుకుగానే మిమ్మల్ని చూస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి పాలన మీరు రేపు 24 ఈ మార్చి ఏప్రిల్లో జరిగే ఎన్నికల్లో మీరు చూస్తారు. ప్రజలు పూర్తిగా సంక్షేమ పథకాలు పొందే ఓట్లు తప్ప, అంటే దాదాపుగా 4 కోట్ల ఓట్లు ఉన్నాయి. అందులో 1 కోటి 10 లక్షలు 1,20 లక్షల ఓట్లు తప్ప అతనికి ఓట్లు ఎక్కువ శాతం పోలేవు. ప్రజలు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారు. కరెంటు ఛార్జీలు బీభత్సంగా ఉన్నాయి. ఎవరిని అడగాలో కూడా తెలియట్లా. రీడింగ్ తీస్తున్నారు. అసలు అవసరమైతే ఆన్లైన్ చేసుకోమంటున్నారు. ఆ రీడింగ్ తీసేవాళ్ళు ఇంతకుముందు కట్టించుకుంటాకు వచ్చేవాళ్ళు, వాళ్ళని కూడా తీసేశాడు. ఆయన ఇష్టం. ఇక అడిగేది మేము ఎవరిని అడగాలి? ఇంత కరెంట్ రేట్లు పెరిగినప్పుడు అది సమంజసం కాదు. కానీ సీఎం గారు అర్థం చేసుకుంటే చాలా మంచిది. నిత్యావసర ధరలు ఎలా ఉన్నాయి? నిత్యావసర ధరలు బీభత్సంగా పెరిగినాయి, కాలానుకూలంగా పెరిగినాయి అని అంటున్నారు అని అన్నప్పుడు ఇలాగ అంగన్వాడీలు కూడా జీతాలకు తగ్గట్టుగా నువ్వు పెంచిన నిత్యావసర సరుకులకు సంబంధించి ఎంత పెరిగిందో అట్లాగే వీటికి కూడా జీతాలు పెంచాల్సినంత అవసరం ఉంది కదా. కాబట్టి వీళ్ళు 40 రోజుల నుంచి సమ్మె చేస్తుంటే వాళ్ళ గురించి పట్టించుకోకుండా వాళ్ళు అడిగి ఎంతో కొంత కూర్చోబెట్టి మాట్లాడి సెటిల్మెంట్ చేయాల్సింది పోయి వాళ్ళు ఆగ్రహం తెప్పించేటట్టుగా చేసుకొని సీఎం గారు ఈ రకంగా చేయడం పద్ధతిగా లేదు. మద్యపాన నిషేధం చేస్తానన్నారు. ఈరోజు మద్యం ఏర్లై పారుతుంది. దాంతోపాటు 30 సంవత్సరాల మద్యం మీద అప్పు తీసుకొచ్చారు. దాని మీద మద్యపాన విషయంలో చాలా రేట్లు పెంచారని జనమందరూ గగ్గోలు పెట్టుకుంటున్నారు. ఎవరు చూసినా కానీ చాలా రేట్లు. వాళ్ళు చెప్పిందే వేదం. అంటే వైన్స్లోనే ఒక రకంగా ఉండదు, బార్లోనే ఒక రకంగా ఉంటుంది. ఆ రకంగా జరుగుతుంది. రేట్లు మాత్రం లోపల జనాలు బాగా తిట్టుకుంటున్నారు అనేది సెంటర్లో కూర్చున్నప్పుడు జనం అనుకుంటూ ఉంటారుగా. అవన్నీ మేము చూస్తూ ఉన్నాం. మద్యపాన నిషేధం అన్న మాటలు ఇప్పుడు చెల్లవనుకోండి. అవన్నీ అదంతే. ఎవరు వచ్చినా మద్యపానం ఎత్తేయరు. అది ఎత్తేయాలి, రద్దు చేయాలి. దాన్ని రద్దు చేశారంటే మరి దాని మీద ఆధారపడి గవర్నమెంట్ నడుపుతున్నారు తప్ప జనం దగ్గర లాగటమే. ఇటు ఇయటం 10,000 మనిషికి 10,000 వేయటం, అట్లా ఈ లాగటం సరిపోతుంది. పాలనకు సంబంధించి కొన్ని పథకాలు పేదవారికి ఇస్తున్నా కానీ కొన్ని పథకాలు మరీ దారుణం. ఏది బిల్డింగ్ రంగర్స్ ఉన్నారు, బిల్డింగ్ వర్కర్స్ ఎంత నాశనం అయిపోయిందండి. దాని మీద ఎన్ని కంపెనీలు బతుకుతున్నాయి, అన్ని ఇదవుతున్నాయి. అవన్నీ బిల్డింగ్ కడతాయికి ఈ రోజున ఎవడో కూడా ఇబ్బందిగా ఉంటుంది కండి.
ఆ రకంగా ఎందుకంటే బిల్డింగ్ కార్మికులకి ఈ రోజున చాలా ఇబ్బందులు పాలైపోయి వాళ్ళకి ఉన్నటువంటి బోర్డును కూడా తొలగించేసిన పరిస్థితి, డబ్బులన్నీ వాడుకొని ఇంత నాశనం చేసిన వ్యవస్థ. వాస్తవేనండి, వెళ్తున్నారు ఎళ్ళకి ఏం చేస్తారు మరి? ఇక్కడ మరి పన్నులు లేవు. ఈ పన్నులు అంటే ఇప్పుడు ఒక దాని మీద బిల్డింగ్ మీద ప్లంబింగు, ఫ్లోరింగు, ఇవన్నీ ఇసుక, సిమెంటు, ఐరన్ ఇవన్నీ తయారు చేసే కంపెనీలు బతికే కూలోళ్ళు, మళ్ళీ అవి తయారు చేసిన ఆ వస్తువులు ఇక్కడికి రావటం, ఇక్కడికి వచ్చినటువంటి జనం మళ్ళీ పనులు ఉండటం మరి ఇది స్తంభించిపోయినప్పుడు పనులు ఎట్లా ఉంటాయి? వాళ్ళకి ఎవడ కట్టగలలేడుగా బిల్డింగ్. చిన్న సామాన్యుడు ఒక గోడ కట్టుకోవాలంటే దాన్ని 5-6 వేలు పెట్టి ఒక టాటర్ కొనుక్కోవాల్సి వస్తుంది. 7-8 వేలు. ఇప్పట్లో 1500 అంటే గగనంగా ఉండేది. సార్ ఈరోజు పనికి తగ్గ వేతనం ఉంటుంది అసలు? ఎక్కడ ఉంటుందండి? ఉదయం 10ంటికి 9ంటికి వెళ్తే సాయంత్రం 8ంటికి వదులుతున్నారు. ఇచ్చేది 250. మహిళలు గ్రామాల్లో అయితే చిన్న కంపెనీల్లో కానీ వాళ్ళ ఇష్టం. అంటే ఆర్థిక పరిస్థితిని ఈ రోజున ఎట్లా ఉందంటే ఎంతో కొంత ఇంట్లోకి వస్తే కట్టుకుంటాకి భర్త తాగుతున్నాడు, కస్మా డబ్బులన్నా కష్టపడి చేసుకుందామని వాళ్ళు 8 గంటలేంటి 12 గంటలు పని చేయించుకుంటున్నారు. అయినా అడిగే స్థితిలో ఇది వాళ్ళ ఒంగోని పని చేయాల్సిందే మహిళలు ఈరోజు. ఆ రకంగా చండాలంగా రాష్ట్రం అభివృద్ధిలో ఆ రకంగా ఉంది. అంటే నేను అంతా చూస్తున్నాను, అన్ని చేస్తున్నాను, రాష్ట్రం అభివృద్ధిలో నడుస్తుందని కొంత పథకాలు కొంతమందికి ఇచ్చినా ఈ పెన్షన్లు ఉండి చాలా కరెక్ట్గా టయానికి ఇస్తున్నారు, పర్లేదు. దాన్ని మనం మంచి అభివృద్ధి లేదండి. అభివృద్ధి ఎక్కడుంది? అభివృద్ధి అంటే మెయిన్ సెంటర్లో సిటీ లాంటిలో ఒక రోడ్డు అలా వేస్తున్నారు తప్ప అధికారం అంతా సీఎం గారి చేతిలోనే ఉంది. కానీ ఎమ్మెల్యేల చేతిలో ఎక్కడుంది? పంచాయతీలు ఎక్కడ ఉన్నాయి నిధులు? రూపాయి కూడా ఉంటలే. పంచాయతీ నిధులు వచ్చినాయంటే పంచాయతీ నిధులన్నీ కట్టింగ్ అయిపోతాయి. ఇక్కడ గ్రామంలో లైట్లు వేయాలన్నా ఇబ్బంది పడుతుంది. లైట్ల వరకన్నా ఇవ్వాలిగా. వాస్తవానికి ఒక రకంగా పంచాయతీలో వాళ్ళ జీతాల వరకు, బత్యాల వరకు నెలకింత కట్ చేసుకొని ఇస్తే సరిపోద్ది. అది రన్నింగ్ అయింది. గ్రామ అభివృద్ధికి ఏమైనా చేయాలంటే చేస్తారు. అవి కూడా లేకుండా మొత్తం లాగేసుకుంటే వాళ్ళే ఇస్తున్నారు. అంటే సిండికేట్ ఏది లైట్లు తీసుకోవాలనుకో అక్కడ నుంచి సిండికేట్ మండలంలో, ఆ మండలంలో పంచాయతీలకు వస్తున్నాయి. ఎవరికి ఏంటి ఇవన్నీ జరుగుతున్నాయి. ఆ రకంగా కొంత ఇబ్బందికరంగానే ఉంది జనాల్లో. భవిష్యత్తులో ఏం చేస్తారో జనం నిర్ణయిస్తారు.